అందమైన అమ్మాయిలు మన పడవలోకి వచ్చేస్తున్నారండి. వాళ్ళతో ఎట్లయినా ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే మెయిన్ వచ్చేసాము. చూసుకుంటే ఇంకా ఇంకా స్పీడ్ కావాలి. ఐ వాంట్ మోర్. మొత్తం ఈ బ్యాగులు అన్నీ కూడా 500 రూపాయలకి ఇచ్చేసారండి. ఎస్ నౌ గుడ్. యా అందరికీ నమస్కారం. నేను వచ్చేసి వియత్నాం దేశంలోని హోయన్ అనే పల్లెటూరులో ఉన్నాను. ఈ ఊరు చాలా ఫేమస్ అండి. వియత్నాం వచ్చే దాదాపుగా అందరూ పర్యాటకులు కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తారు. ఈరోజు ఈ హోయన్ అనే ఊరి యొక్క అందాలు మరియు ఇంకా ఏమేమి చూపిస్తానో నాకే తెలియదు. ఎప్పటిలాగా ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా బైకులు అయితే రెంట్కి ఈజీగా దొరుకుతాయండి. దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. కేవలం 150,000 వియత్నాం డాంగులు. ఇంకొక విషయం, ఈ వియత్నాం దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు బైకులకు కరువు ఉండదు. ఇది 50cc బండి అండి. అంటే దీనికి లైసెన్స్ ఏం అవసరం లేదు. 500 రూపాయలు రెంట్. మొత్తం తిరిగేసేయచ్చు మంచిగా. మన పాస్పోర్ట్ ఇస్తే ఇచ్చేస్తారు బండి. మళ్ళీ వాళ్ళ బండి వాళ్ళకి అప్పచెప్తే మన పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. సో ఇంక ఈ బండి మీద కొట్టేద్దాము. బండి ఎందుకు తీసుకోవాలంటే సైకిల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే హోయన్ అనే చెన్నూరు. ఇది ఉంటే కొంచెం ఫాస్ట్గా మనం కవర్ చేయొచ్చు. వీడియోలు తీసుకోవడానికి కానీ అక్కడ టైం స్పెండ్ చేయడానికి కానీ బాగుంటుందని తీసుకున్నాం. అచ్చం నా చిన్నప్పుడు మా ఊర్లో గొంతులు అవన్నీ చూస్తున్నట్టుందండి. కాకపోతే ఏంటంటే ఒక డిఫరెన్స్ గమనించాను. ఎక్కడ చెత్త లేదండి. చెత్త అంటే మీరు యాకులు ఇవన్నీ చూసి చెత్త అనుకోకండి. అంటే శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ చూడండి, మీకు అర్థం అవుద్ది. చాలా క్లీన్గా, నీట్గా, పచ్చంగా చాలా బాగుంది అసలు. అందుకే మనకి ఈ వీడియోలోనే చూస్తారు మీరు చాలామంది విదేశీయుల్ని. అన్నా స్టాండ్ 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 తీసుకో. అది అంటే తెలుగు భాషకి ఏం తక్కువ చెప్పండి. వాళ్ళకి ఎలాగో ఇక్కడ వియత్నాం దేశంలో ఇంగ్లీష్ కూడా పెద్దగా మాట్లాడరు కాబట్టి తెలుగులోనే మాట్లాడేస్తున్నాం. బాగా స్పీడ్గా వెళ్తుంది బండి. ఇలాంటి పల్లెటూరుల్లో కూడా స్పీడ్గా తోలుతున్నారు బండ్లు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అని ప్రమోట్ చేయాలి మనం. ఇప్పుడు మీకు వాటర్ కనపడుతుంది కదండి. ఇదంతా నది అనుకుంటాం, కాదు సముద్రపు వాటరు. వీటిని మన సైడ్ ఏంటంటే రేవులు అంటాం మనం. సముద్రం వాటర్ ఏంటంటే అక్కడక్కడ ఆగిపోయి ఇట్లాగా రేవులా ఏర్పడతాయి. మొత్తం సాల్ట్ వాటరే. మీరు ఒకసారి మ్యాప్ ఇస్తున్నా చూడండి. ఆ పక్కనే సముద్రం, ఈ మొక్కల మధ్యలో ఉన్నది హోయన్ అనే ఊరు. అసలు వాతావరణం, రోడ్లు భలే ఉందండి. చాలామంది ఫారినర్స్ వస్తారు కదా. ఇదిగోండి, చెప్పే కదా చాలామంది విదేశీయులు ఉంటారని. ఇక్కడ మొత్తం అసలు గొంతులు భలే ఉన్నాయి. చిన్న చిన్న గొంతులు. నాకు అర్థమైందండి. ఒకప్పుడు అనుకునేవాడిని చిన్న చిన్న గొంతులు ఉన్నాయి, ఏం డెవలప్ అయిందిరా అని. డెవలప్మెంట్ అవసరం లేదు, శుభ్రంగా ఉంటే చాలు. మొత్తం అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఈ కాలువలు అవన్నీ కూడా. ఇప్పుడు ఈ హోయన్ అనేది చెన్నూరు అండి, పెద్దదేం కాదు. మ్యాప్లో చూసుకున్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎటు పడితే అటు కొట్టేయడమే, వచ్చిన ప్లేస్ చూసేసుకోవడమే. 1-2 రోజులు చాలా ఎక్కువ ఇక్కడ. అంటే ఉండాలనుకుంటే ఉండొచ్చు, మంచి వాతావరణం కదా. అదిగోండి ఫారిన్ అమ్మాయిలు. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బాము టెంపుల్ గేట్ అంటారు. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు ఆ గేట్ ఎదురుగా. అయితే ఇది 18వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడ ట్రెడిషనల్ వియత్నామీస్ ఆర్కిటెక్చర్ అయితే మనకు మొత్తం చుట్టూతా కనపడుతూ ఉంటుందండి ఎక్కడ చూసుకున్నా గానీ. అలాగే ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంది. మనలో మనమాట అందరు ఇక్కడ ఫోటోలు దిగడానికే వస్తున్నారండి. బయట నుంచి చూస్తే ఇది ఒక టెంపుల్ లా కనపడిన గేటే అండి. ఇది లోపలికి వెళ్తే ఏముండదు. ఆ దగ్గర ఒక స్కూల్ అయితే ఉంది. ఇంకా ఇది జస్ట్ ఒక అచ్చులా ఉంటుంది గేట్, అంతే. ఇంకా ఇదే అండి, ఇక్కడే మెయిన్ వచ్చేసాము. చూసుకుంటే అన్ని అట్రాక్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ హోయన్ మొత్తానికి ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉందంటే లాంతరన్ అని ఒక పడవ రైడ్ అయితే జరిగిద్ది. అంటే దీపాలు వెలిగిస్తారు, ఆ దీపం ఆ నెలలో వదిలి కోరికలు కోరుకుంటారు అన్నమాట. నైట్ చూపిస్తాను అది కూడా మెయిన్. అందుకే ఇక్కడికి చాలా మంది వస్తారు ఆ లాంతరన్ చూస్తానికి. ఇక్కడ చూసుకుంటే పడవలు అవన్నీ కూడా ఉన్నాయండి. మంచిగా మాట్లాడుకొని చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే కోకోనట్ రైడ్. అది చేసిన తర్వాత చెప్పే కదా లాంతరన్ బోట్ అని, అక్కడికి వెళ్ళిపోదాం. లేదు ఇట్లా తిరగాలనుకుంటే ఇట్లా తిరగొచ్చండి. అడుగుదాం రేట్ ఎంతో. హలో, హౌ మచ్ 500,000. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్. రోడ్ల మీద అయితే నడవకూడదు, సైడ్కి వచ్చేసేయాలి. బాగుందండి. మొత్తం తిప్పి చూపిస్తారనమాట ఈ ప్రాంగణం. 5 లక్షలు ఇచ్చామంటే వాళ్ళే. కానీ మనం నడుచుకుంటూ వెళ్తేనే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకొకటి, ఇక్కడ చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయండి. అన్నీ కూడా పాత స్టైల్.
అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారుగా వాళ్ళ స్టైల్. మొత్తం మనం చూసుకొని ఇక్కడ రేట్లు మనకి నచ్చితేనే వెళ్ళొచ్చు. 1,80,000 చాలా ఎక్కువ అండి ఫుడ్. ఇక్కడ ఏంటంటే అండి ఇట్లా ఈ బ్యాగులు షోమి కెన్ యూ షోమి అది మొత్తం 130. ఓకే, మొత్తం ఈ బ్యాగులు అన్నీ కూడా మనం బయట కొనాలంటే చాలా ఉంటాయండి. 130 అంటే మొత్తం ఒక 500 రూపాయలకి ఇచ్చేసారండి ఈ బ్యాగులు మొత్తం. మన ఇండియన్ ఒక ఆయన 2 బ్యాగులు తీసేసుకున్నారు ఇట్లాగా, ఇదొకటి ఇంకా తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే చాలా చౌక కదా. ఈ హోయన్లో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడే హోయన్లో ఈ ఏరియాలోనే అమ్ముతున్నారు. అదిగోండి ఇంక అందరూ అదే చాలామంది అమ్ముతున్నారు. చాలా తక్కువ కదా. నైట్ అయ్యే కొద్ది ఇంకా బాగుంది లైటింగ్లతో హోయాను. అలాగే ఇక్కడ కోకోనట్ బోటింగ్ అని ఒకటి ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా ఈయన ఇందాక తక్కువ రేట్ చెప్తే వాట్సాప్ నెంబర్ తీసుకున్నాం. హలో, ఇంకా ఫోన్ చేస్తే ఈ లొకేషన్ పెడితే వచ్చేసాడు అమ్మండి ఫాస్ట్గా. ఎక్కడికి వెళ్ళినా 3 రకాలు. ఇది వచ్చేసి కోకోనట్ బోటు, ఇదేదో ఇంకా ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ బై కారు, అది ఇదేనేమో ఏదో. ఇదైతే కనుక మనకి ల్యాంతరన్ బోట్ అని ఇక్కడ చెప్పే కదా, ల్యాంతరన్ అని ఫేమస్. మొత్తం ఇస్తున్నాడు 4,350,000 అయితే ఇచ్చేసాడు. ఇంకా అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చేంత డబ్బులు. వెళ్దామా, లెట్స్ గో. మా ఇక్కడ నుంచి కారు ట్రాన్స్ఫర్ అన్నీ ల్యాంతరన్ బోటు అది ఇది అంటున్నాడు. ఆయన గ్రాబ్ బుక్ చేస్తున్నాడు. ఏంటో కథ అంతా వింతంగా ఉంది. అసలు ఆయన తీసుకున్న 3,50,000కి ఏం మిగిలిద్దానో ఏంటో. ఇక్కడ కోకోనట్ అంటే ఇక్కడ కాదనమాట, అయితే ఎక్కడికో తీసుకెళ్తారు, అక్కడ నుంచి ఉంటుంది మా వాళ్ళ. ఇక్కడ ఏదో ప్లేస్కి తీసుకొచ్చాడండి. నాకు తెలిసి దీంట్లో కూడా తీసుకెళ్తారేమో అండి ఇప్పుడు. హలో, ఎవరినో వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇంకేం దూరం రా బాబు. దూకుతా ఇప్పుడు పడవలోకి. కమాన్ కమాన్, సైడ్. యా, హలో, హాయ్. తెలుగు, నేను తెలుగే. గుంటూరు. మీది గుంటూరు, మాది గుంటూరు. అంతా మనకు గుంటూరు సిటీ. యా, స్పైస్ ఆఫ్ ద వరల్డ్. యా, అవునవును. పడవ స్టార్ట్ అయిపోయింది. టోపీ మనం పెట్టుకోవాలి. బాగుందా? బాగానే ఉండుంటుంది. ఇక్కడ మనం పడవలో ఉంటే ఫోటోలు కూడా తీస్తారండి మనకు కావాలి అనుకుంటే. నిజంగా ఈ వాటర్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయండి. దరిద్రకరణ విషయం ఏంటంటే ఇన్స్టా 360 కూడా తేలా, తెచ్చుంటే అదైనా పెట్టేవాడిని మొత్తం చూపించడానికి. ఏం చేస్తున్నాడు బాబాయ్? మామూలు టాలెంట్ లేదండి ఈయన దగ్గర, భలే తయారు చేశాడు. ఓకే, ఓకే. సించావ్. మనకి ఎవడైనా వీడియో తీస్తే బాగుండు. ఏంది ఎక్కడెక్కడైనా తిప్పేది కోకోనట్ పడవ అంటే? ఫోన్లే, ఒక అన్నయ్య వీడియో తీస్తా అన్నాడు. ఇప్పుడు ఈ కోకోనట్ రౌండ్ తిప్పుతారు. ఎంత స్టేబుల్గా ఉంటాం అనేది మ్యాటర్ అండి. నాకు తెలిసిన ఆమె, నాకు నమ్మకం ఉంది. మోర్ కమాన్, మోర్ స్పీడ్. యా, ఏంటి ఏం లేదు, ఇంకా స్పీడ్ కావాలి. ఐ వాంట్ మోర్. నువ్వు చూడడం కుదిరిద్ది అంటారా? చూడడం కష్టమే. అప్పుడే ఓన్లీ దిస్, ఐ వాంట్ మోర్. ఇప్పుడు నుంచుంటే ఎలా ఉండిద్ది? మొత్తం కళ్ళు తిరుగుతున్నాయండి. ఆయన కూడా నుంచోవద్దు అంటున్నాడు. మనం ఎప్పుడు మన స్వార్థం చూసుకోకూడదండి. పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో చూసాం కదా. నిజంగా గ్రేట్ జాబ్. గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఓకే. Sudah sedap. పెద్ద లోతు ఏమైనా ఉందా? పెద్ద లోతు ఏం లేదండి, తక్కువే ఉంది. ఈ కోకోనట్ బోట్ కావాలంటే మనం కూడా ట్రై చేయొచ్చండి. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, ఈజీగానే ఉంది తిప్పడం.
Phải là con mẫu là không chịu cho bỏ luôn. That's it. We're not. Bỏ được con gà trong నెక్స్ట్ మీకే. చేంజ్ పోజ్. Post change. bỏ vô tới đại cũng qua là lại mấy không chịu đúng rồi chứ đó. కాసేపు ఒరిజినల్ మోడ్లోకి వెళ్ళిపోదాం. మంచి ఎక్స్పీరియన్స్ కోకోనట్ రైడ్. మెయిన్ మనల్ని తిప్పారు కదా రౌండ్గా, అదే ఇంకా స్పీడ్కి తిప్పుతారు. కొంతమంది ఫారినర్స్ నుంచోవడం చూశాను, నేను ట్రై చేశాను నుంచుందామని, బట్ ఈయన వద్దు పడిపోతా ఉన్నారు. అదొకటి కొంచెం ఏదో చేయలేదని కొంచెం బాధ. కరెక్ట్గా సన్సెట్ టైంలో వచ్చాం కదా, అసలు నిజంగా ఎంత బాగుందో చూడండి. బ్యాగ్ తీసుకోండి. నో 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 హ్యాండ్, ఐ కమ్ మై సెల్ఫ్. బేరా అంటున్నాడు. Ngồi xuống. Sit down. ఓ సిట్ డౌన్. చాలా మర్యాదగా చెప్తున్నారు. Bro, sir, పట్టుకోండి bro. అందమైన అమ్మాయిలు మన పడవలోకి వచ్చేస్తున్నారండి. వాళ్ళతో ఎట్లయినా ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు, ఏదో ఒకటి మాట్లాడి. ఇప్పుడే కానీ మహానుభావుడు అండి వాడు అసలు. ఎందుకంటే అమ్మాయిలతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు నవ్వుతా. నేను వస్తే చూడండి ఇందా మొహం ఎలా పెట్టుకున్నాడు. కొంచెం కూడా కనికరం లేదు నీకు. ఫ్రీ 250. No free. Free. That guy giving free to us. Yeah. That guy. Free. No. Thank you. అమ్మాయిలు రష్యా నుంచి అంట. ఎంత బాగున్నారో అమ్మాయిలు రష్యా నుంచి. హలో గర్ల్స్. I think here no space. Yes, now good. Is it okay for you? Okay. Yeah. Hello. Yeah. Spasiba. Пожалуйста. Ruski. I like Ruski. ఎంత ఫ్రెండ్లీ అండి రష్యా అమ్మాయిలు. అలా వచ్చారు, అలా వీడియో తీసేసుకున్నాం. రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ అంటారు కదా, నిజంగా బాగా కలిసిపోతున్నారండి. వీళ్ళని చూస్తుంటే నాకు రష్యా వెళ్ళాలని ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. You guys are really very friendly. So I'm talking in this video. Он что-то рассказывает тут. You guys speaking Russia, I don't understand. So Меня немножко укачиваешь. really, how to say I like Russian? Russia? Я люблю Россию. Yeah. Я люблю. Yeah. I love. Я люблю Mhm. Россию. Я люблю Россию. Я люблю Россию. అటు చూపించు బ్రో. ఏముంటుంది? ఓ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మేబీ నెక్స్ట్ లైఫ్ ఐ ట్రై టు బోర్న్ ఇన్ రష్యా పర్హాప్స్. యూ కెన్ సే ఇన్ రష్యన్ లాంగ్వేజ్. యూ నాటీ. అటు చూపించా బోటోడికి వెళ్ళి. నాటీ బాయా? అదిగోండి లైట్లు పెట్టారండి మొత్తం. అసలు ఇక ల్యాంతరన్ అంటే కాసేపట్లో ఇస్తారు మనకి. అక్కడ ఆల్రెడీ నీళ్ళలో వదులుతున్నారండి. ఈ ఊరు పేరు ఏం పేరు, హోయన్ అనే ఊరు ఉంది కదా, ఇది ఫేమస్ దేనికంటే ఈ ల్యాంతరన్కే. ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ ఈ సముద్రపు రేవు, ఈ రేవులో మనకి ఆయన ఇందా చూపించాడు కదా ల్యాంతరన్స్. ఆ ల్యాంతరను వెలిగించి మనం ఏదైనా కోరిక కోరుకొని దీంట్లో వదిలేసామంటే కోరిక నెరవేరుద్దని చాలా నమ్మకం ఇక్కడ అందరికీ. అందుకే ముఖ్యంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఇంక వచ్చేసామండి. ఇప్పుడు నా బ్యాగ్ తీసుకోండి. బాయ్. పర్లేదండి, రష్యా అమ్మాయిలు నిజంగా ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ నేను ఒకటి గమనించాను వాళ్ళ దగ్గర. ముందల మామూలుగా మాట్లాడినప్పుడు కొంచెం ఇసుగ్గా ఉన్నారు. తర్వాత మనం ఏంటంటే ఇట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఇట్లా నేను ఇండియా నుంచి వస్తున్నాను, ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నాను, దేశాలు తిరుగుతున్నాను, అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. అంతకు ముందుల వరకు ఏమంత లేదు. సో అలా ఏంటంటే మనం చెప్పుకుంటేనే అంటే అంతేలే, ఇప్పుడు మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే కొంచెం మంచిగా అప్రోచ్ అదంతా బాగుంటేనే వస్తారు. అలా కలిసిపోయారు, బాగుంది. ఇప్పుడు ఈ ల్యాంతరన్ పడవలో కూడా మనకి రైడ్ అయితే ఉందండి. ఆయనే వస్తున్నాడు.
మనం ఇందాక తీసుకున్నాం కదా, ఆయనే ఇక్కడికి వచ్చి మనకి చేస్తాడనమాట. ఇక్కడ చూసుకుంటే 1,20,000 కడితే 2 పర్సన్ 20 నిమిషాలు అండి. అండ్ వన్ దిస్ 3 ల్యాంతరన్. ఓకే, ఫ్రీ. ఓకే, ఇది ఫ్రీగా ల్యాంతరన్లు అయితే ఇస్తారంట. వచ్చేసాడు మనోడు. హలో, వెల్కమ్ బ్యాక్. మొత్తం ఆయన దగ్గరుండి సెట్ చేస్తున్నాడు 3,50,000కి. ఇట్స్ ఓకే, ఐ కెన్ గో. Okay. యా, You thôi. దిస్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. Water. ఐ డోంట్ నో స్విమ్మింగ్. ఇట్స్ ఓకే, నాకు స్విమ్మింగ్ రాదు. స్టార్ట్ చేయనా? ఓకే, జంప్. రియల్లీ? ఓ, పడిపోతాం. ఓ సారీ, కేర్ఫుల్. ఇప్పుడు ఒక 20 నిమిషాలండి రైడ్ ఇది. ఆహా, ల్యాంతరన్ కూడా ఆయన సెట్ చేసి ఇచ్చేస్తున్నాడు. పడవ ఆయనే, మొత్తం ప్యాకేజ్ కదండి, ఇంకా వీళ్ళే చూసుకుంటారు. అలా ఆయన ఇస్తాడనమాట. ఇప్పుడు ఈ నెలలో వదలాలి మనం. అవి దాంట్లో పెట్టేసి అట్లా వదలాలంటండి. కర్ర లాంటిది ఇస్తున్నారు. సో నా కోరిక ఏంటంటే అండి, ఏముంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అహంకారం వస్తుంది. సో ఏదైనా కానీ డబ్బు ఉండాలి, అహంకారం ఉండకూడదు. జీవితంలో అనుకున్నదల్లా సాధించాలి. చెడు చేయకపోయినా అంటే ఎవరికైనా అపకారం అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు. సో మనకి మనం అంటే ఎవరికి మంచి చేయకపోయినా పర్లా, చెడైతే చేయకూడదు, అంతే. మంచి కూడా చేయాలి. సో ఇంక వదిలేద్దాం. మై విష్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ గాయ్. వదిలేసా, అది వెళ్ళిపోతుందట్టు. బ్రో మీరు ఇది పట్టుకోండి. సో వెళ్ళిపోతుంది. నాకు తెలీదు నా కోరిక నెరవేరదో, బట్ ఏదైనా మనసులో దాచుకోవడం దేనికి, ఇంకా మీరేగా నాకేమైనా షేర్ చేసేసుకున్నాను. సో చూసాం కదండి ల్యాంతరన్ బోట్ ఫెస్టివల్. ఖచ్చితంగా చాలామంది హోయాన్ అయితే మిస్ చేసుకుంటారు. ఈ హోయాన్ రావాలంటే ఏం లేదండి, మన దనాంగ్ ఉంది కదా, అటు హోచిమిన్ ఇటు హనాయి మధ్యలో దనాంగ్ ఉంటుంది. దనాంగ్ ఖచ్చితంగా వస్తారు. బీచ్లు ఫేమస్, మనం వీడియోలో కూడా కవర్ చేసాం. ఆ దనాంగ్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే హోయాన్ పల్లెటూరు. వస్తే అసలు మిస్ అవుద్దండి, ఖచ్చితంగా రండి. చాలా ప్లేసులు ఉన్నాయి. ఇవాళ చెప్పాలంటే మనం పైనే కవర్ చేసాం, మొత్తం కవర్ చేయాల. ఇంకా డ్రాప్ చేసేస్తారు మనల్ని, వెళ్ళిపోవచ్చు. హెయిర్ ఒక్కటి బాగాలేదు కదా, వెళ్ళొచ్చా నేను? నాకు మామూలుగా వెళ్ళడం ఇష్టం ఉండదు. సాహసమే ఊపిరిగా అలుపెరుగుని విక్రమార్కుడిలాగా జంపే. ఇదిగోండి ఈయన పర్ల, మనకి ఆ ల్యాంతరన్ బోట్ అదంతా 3,50,000 అంటే పర్ల. ఇతని నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇతని ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇది. పర్లా మంచిగానే చేస్తున్నాడు. Lantern bow and coconut bow. You call me. ఓకే, షూర్. పాపం ఏం మిగిలిద్దే ఏంటో, గ్రాబ్ బుక్ చేశాడు, ఆ ల్యాంతరన్ బోటు అది ఇది మొత్తం చాలా పర్లేదండి. లవర్, Girlfriend. ఓ అమ్మాయి ఎంత బాగుందో అమ్మాయి. ఇప్పుడు ఈ నాకెందుకు చూపిస్తున్నాడు? వై యూ షోయింగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ టు మీ? Go home, go cook. Go నాకు అర్థమైందిలే, ఇప్పుడు నేను జలస్ ఫీల్ అవ్వాలి అంతే కదా. అమ్మాయి బాగుంది. నైస్, ఆల్ ది బెస్ట్. అసలు ఎంత నైట్ లైఫ్ అండి ఇక్కడ, మొత్తం మామూలుగా లేదు.
పొద్దున ఇక్కడ కాఫీ తాగి బండి ఇక్కడే పార్క్ చేసాం. ఇప్పుడు చూస్తే బండి లేదండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. అదిగోండి సెక్యూరిటీ గార్డ్ని అడిగామండి, ఆయన చూపిస్తా పదని అంటున్నారు. ఇక్కడ 3 తర్వాత బండ్లే ఉండవంట, ఇక్కడ ఎలా లేదంట, టూరిస్టిక్ ఏరియా కదా. ఉందా? ఉందిలే అండి బండి, ఇక్కడే పెట్టేశారు. 3 తర్వాత ఉండకూడదు కదా, అది పక్కన పెట్టేశారు. ఆయన సెక్యూరిటీ గార్డ్కి ఒక 50,000 అంటే మన డబ్బుల్లో ఒక 200 రూపాయలు చూపించినందుకు. అంటే బండి దొరికిందిగా, బండి పోతే 15 మిలియన్లు అంటే అంత దాదాపుగా ఒక 50-60 వేల రూపాయలు. బాగుంది అది, ఆవిడ భలే ఎగరేస్తుంది. భలే ఎగురుతుందండి. హౌ మచ్? ఓకే 50,000 అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చానండి. గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా చాలా దగ్గరలో మనం ఇట్లా నైట్ మార్కెట్లో అయితే చూసుకున్నాం, ఇట్లా నైట్ లైఫ్లో అయితే చూసామండి. హోయాన్లో చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు ఇంకొక వీడియో ఉంటుంది, సిటీ ప్రాపర్ సిటీ టూరు, అది కవర్ చేద్దాం ఇంకా మంచిగా.